నమస్తే, వెల్కమ్ టు 6TV న్యూస్ బులెటిన్. నేను భవానీ. బులెటిన్ లోని డీటెయిల్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో నేటి నుంచి 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు మోడీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఇవాళ రాత్రి 7 గంటలకు మోడీ విశాఖకు చేరుకుంటారు. దానికి 2 గంటల ముందే సీఎం జగన్ తాడేపల్లి నుంచి విశాఖకు వస్తారు. విమానాశ్రయంలోనే కాసేపు విశ్రాంతి తీసుకుని ప్రధాని రాగానే ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు సీఎం జగన్. అనంతరం రోడ్ షో, బీజేపీ నేతలతో సమావేశం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ, ఇలా ప్రధాని మోడీ తొలి రోజు పర్యటన బిజీగా కొనసాగనుంది. మరుసటి రోజు శనివారం ఉదయం 9:40 సీఎం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి చేరుకుంటారు. ప్రధాని కూడా చోళా గెస్ట్ హౌస్ నుంచి నేవీ హెలికాప్టర్లో బయలుదేరి 10:20 సభాస్థలికి వస్తారు. ఇక 11:45 వరకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అది పూర్తి కాగానే హెలికాప్టర్లో బయలుదేరి ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ సీఎం తదితరులు ఆయనకు వీడ్కోలు పలుకుతారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ టూర్ కన్ఫర్మ్ కావడంతో ఇక్కడ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా ప్రధాని ఈ రోజు సాయంత్రం విశాఖపట్నంకి 6:30కి చేరుకుంటారు. అక్కడి నుంచి శోభాయాత్రగా ఐఎన్ఎస్ డేగా, మారుతి జంక్షన్ నుంచి ఐఎన్ఎస్ డేగా అంటే నేవీ బేస్ కి వెళ్తారు. అక్కడ ప్రధాని విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ తదుపరి పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే రేపు ఉదయం ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే ముందుకుంటే టూర్ షెడ్యూల్ నిర్వహించారో దాని ప్రకారం ఆంధ్ర యూనివర్సిటీలో బహిరంగ సభకి ఉదయం 10 గంటలకి ప్రధాని మోడీ అటెండ్ అవుతారు. అక్కడ 7 శంకుస్థాపనలకి 2 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా చేస్తారు. తదుపరి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తదుపరి మళ్ళీ తిరిగి ప్రధాని హెలికాప్టర్ ద్వారా ఐఎన్ఎస్ జాగాకి చేరుకుంటారు. అక్కడ ఐఎన్ఎస్ జాగాలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇతర ప్రముఖులు అందరూ కూడా అక్కడ ప్రధానితో కాసేపు మాట్లాడిన తర్వాత ప్రధాని తిరిగి ప్రయాణం అవుతారు. ఇది ప్రస్తుతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనకి సంబంధించిన వివరాలు. అయితే దీంట్లో ఏదైనా ఒకవేళ చిన్న స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. అప్పటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకుని సెక్యూరిటీ ఇచ్చే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బట్టి చిన్న మార్పులు జరిగే అవకాశం ఉందన్నది కూడా వస్తున్న సమాచారం. అయితే ప్రస్తుతానికి ఈ టూర్ షెడ్యూల్ ప్రకారం ఇక్కడున్న జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. దాదాపుగా 3 లక్షల మంది ఈ ప్రధాని సభలో పాల్గొనేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. వాళ్ళంతా కూడా జన సమీకరణ అయితే చేస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ప్రధాని పాల్గొనే సభ దగ్గర మాత్రం చాలా హై సెక్యూరిటీని ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ ఫోర్స్ అంతా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డ్రోన్ ని కూడా నిషేధించారు. 5 కిలోమీటర్ల పరిధి. అలాగే ట్రాఫిక్ నిబంధనలు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా విశాఖ నగరంలో అమలు చేస్తున్నారు. ఐఎఫ్ఆర్ తర్వాత ప్రధాని దాదాపుగా 3 ఏళ్ల తర్వాత విశాఖపట్నంకి రావడం ఇది ప్రధానంగా జరుగుతుంది. ఉద్భుత్ తర్వాత విశాఖ ప్రధాని వస్తున్నారు. 2 రోజుల పాటు ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న నేపథ్యంలో విశాఖపట్నం మొత్తాన్ని కూడా నిఘా నేత్రంలోకి ఇప్పటికే తీసుకోవడం జరిగింది. ప్రధాని పర్యటించే ఏదైతే మార్గాలు ఉంటాయో వాటితో పాటు ఇతర రద్దీ ప్రాంతాలను కూడా, అలాగే ఏదైతే ఎక్కడైతే కొంత సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా హై సెక్యూరిటీని ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ప్రధాని టూర్ షెడ్యూల్ ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అటు బీజేపీ శ్రేణులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అనురాధ.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో నేటి నుంచి 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు మోడీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ రాత్రి 7 గంటలకు మోడీ విశాఖకు చేరుకుంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ భవాని. విశాఖలో ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ రోజు ప్రత్యేక విమానంలో కూడా ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. 2 రోజుల పాటు కూడా మోదీ సంబంధించినటువంటి పర్యటనలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని కూడా ప్రస్తుతం మనకి సమాచారం అంతా ఉంది. నిన్న సాయంత్రమే ఏదైతే ప్రధాని మోదీ కార్యాలయం నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ వచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన ఈ రోజు ప్రత్యేక విమానంలో కూడా హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం విశాఖ రానున్నారు. మరి ఈ రోజు సాయంత్రం విశాఖలో కూడా అందరికీ అందుబాటులో ఉండాలంటూ కూడా ఆయన ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ సంస్థల నేతలు కూడా ఒక ప్రకటన అయితే మాత్రం విడుదల చేశారు. ఖచ్చితంగా ఈ రోజు రాత్రికి లేదా 8:30 గంటల ప్రాంతంలో కూడా ప్రధానమంత్రిని కూడా ప్రత్యేకమైనటువంటి భేటీ అయితే ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నేతలపై అరెస్టులు కూడా కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నంలో గుంటూరు జిల్లాలో ఎప్పుడో గ్రామాల్లో ఘటనకు సంబంధించి కూడా కొన్ని అంశాలు కూడా ప్రస్తావించబోతూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జనసేన పార్టీపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే కొన్ని కుట్రలు ఉన్నాయో వాటన్నిటిని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రధాని మోదీకి అయితే మాత్రం వివరించనున్నారు. ముఖ్యంగా ఈ యొక్క విషయాలపై కూడా సుదీర్ఘంగా దాదాపు 45 నిమిషాలు కూడా చర్చించేందుకు ప్రధాని మోదీతో ఇప్పటికే కూడా ఆయనకి ఒక ఒప్పందం కూడా కుదిరినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా విశాఖ సంబంధించినటువంటి పర్యటనలో పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే విశాఖకు సంబంధించినటువంటి పోలీసులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాలు అయితే మాత్రం ఒక చర్చాంశయంగా మారింది. మరి ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ అవడం ఏంటి అన్న కోణంలో కూడా ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులను మారినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ కూడా నేరుగా సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కూడా విశాఖ వెళ్ళనున్నారు. ప్రస్తుతం విశాఖలో ఇప్పటికే ప్రధాని మోదీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి. అదేవిధంగా భాజపా నిర్వహించినటువంటి ర్యాలీలో పవన్ కళ్యాణ్ మరి పాల్గొంటారా లేదా అనేది కూడా స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ పర్యటన చూసుకుంటే మాత్రం నిజంగా ఒక ఉత్కంఠగా మారిందని మనం చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా ఎప్పటికీ ప్రధాని మోదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అవడం పట్ల కూడా ఇటు ప్రస్తుతం వైకాపా పార్టీలు అయితే ఒక గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరి పవన్ కళ్యాణ్ మోదీతో ఎటువంటి విషయాలన్నీ సుదీర్ఘంగా వెల్లడించబోతున్నారు అనే దాని మీద కూడా ఇప్పటికే వైసీపీ వర్గాల్లో ఒక కలవరం మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది కూడా కొంత టెన్షన్ గా మారిందని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా కూడా ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైందని మనం చెప్పుకోవాలి. ఏదైనా ఈ రోజు సాయంత్రం ప్రధాని మోదీ విశాఖపట్నం చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా రేపు ర్యాలీ అనంతరం థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ.